టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఒక భారీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. స్కంద పురాణంలోని కార్తికేయ స్వామి కథ ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రంలో బాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో తమిళ దర్శకుడు, రాజకీయ నాయకుడు సీమాన్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ సినిమాలో ఏముంది? బాలీవుడ్ స్టార్ ఎవరు? సీమాన్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 2018లో వచ్చిన అరవింద్ సమేత వీరరాఘవ విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వాణిజ్య విజయాన్ని కూడా సాధించింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి పనిచేయాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కళ నిజం కానుంది. ఈసారి సాధారణ కమర్షియల్ కథ కాదు, భారతీయ పురాణాల నేపథ్యంతో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనున్న పౌరాణిక యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సమాచారం ప్రకారం ఈ సినిమా స్కంద పురాణంలోని కార్తికేయ స్వామి గాథ ఆధారంగా రూపొందనుందని తెలుస్తోంది. కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి ధైర్యానికి, యుద్ధ నైపుణ్యానికి, నాయకత్వానికి ప్రతీకగా భారతీయ పురాణాల్లో ఎంతో గొప్ప స్థానం కలిగి ఉన్నారు. ఈ కథను ఆధునిక ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా విజువల్ గ్రాండియర్తో, భారీ యాక్షన్ సీక్వెన్సులతో త్రివిక్రమ్ రూపొందిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఎక్కువగా కుటుంబ కథలు, భావోద్వేగ కథలతో ప్రేక్షకుల్ని అలరించారు. అయితే ఈసారి పూర్తిగా కొత్త జోనర్లో తన ప్రతిభను చూపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఒక అత్యంత కీలక పాత్ర కోసం బాలీవుడ్కు చెందిన ఓ సీనియర్ స్టార్ హీరోను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ఎవరి పేరును ప్రకటించలేదు. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటికే కేవలం ప్రచారంలో ఉన్న ఊహాగానాలే. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే బాలీవుడ్ స్టార్ ఈ ప్రాజెక్ట్లో భాగమైతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మరింత ఆకర్షణీయంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ భారీ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత బాధ్యతలను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ నిర్వహిస్తున్నారు. అనిరుద్ సంగీతం అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పటికే అనేక పాన్ ఇండియా చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందువల్ల ఈ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తమిళ దర్శకుడు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఈ ప్రాజెక్ట్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ అంశంపై సినిమా యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం మరియు అధికారిక ప్రకటనల మధ్య తేడాను గుర్తుంచుకోవడం అవసరం. భవిష్యత్తులో చిత్ర బృందం స్పందిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ స్కంద పురాణం ఆధారంగా రూపొందుతున్న భారీ కథ, అనిరుద్ సంగీతం, బాలీవుడ్ స్టార్ ఎంట్రీపై వస్తున్న వార్తలు, ఈ అన్ని అంశాలు కలిసి గాడ్ ఆఫ్ వార్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే బాలీవుడ్ స్టార్ ఎంపిక, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీ వంటి వివరాలపై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? కార్తికేయుడు పాత్రలో ఎన్టీఆర్ని చూడాలని మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.